తెలిపారు. ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. Life is very precious. Life is very precious. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. At the same time, life is too short. Life is too short. And also ఇంకోటి ఏంటంటే I don't believe in rebirth. మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి. ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్ గా having born as a human being itself is a big gift when compared to other creatures. That itself is a we are so lucky. సో అందుకని ఈ జీవితం అనేది చాలా విలువైనది, చిన్నది కాబట్టి ఉన్న జీవితం సార్థకం చేసుకోవాలి. అందుకే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి, శారీరశక్తి ఏదో రకంగా మన బ్రతుకులు 10 మంది బతికించాలి. డ్రగ్స్ తీసుకొని ఇట్స్ ఏ మొమెంటరీ, ద టోటల్ లైఫ్, జీవితం మొత్తం కూడా నరకమే ఉంటుంది. ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే సేట్ అయి. రెండవది, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. ఏదైనా సాధించగలం. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినా, దేశ చరిత్ర చూసినా అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన సంఘటనలు కోకొలలు ఉన్నాయి. భద్రాచలం శ్రీ